నమస్తే, వెల్కమ్ టు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాత్రా ప్రపంచం. వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్లకు సింగపూర్ ప్రసిద్ధి చెందితే మలేషియా ప్రపంచ అద్భుతాలకు కేంద్రం. రెండు దేశాల పర్యటనను కలిపి అందిస్తోంది ఆర్వీ టూర్స్. విదేశీయానం వెళ్లాలనుకున్నా, మరే ప్రాంతాన్నైనా సందర్శించాలనుకున్నా వారికి టూర్ ప్యాకేజీ గురించి, అక్కడ యాత్ర గురించి అంతా తెలుగులో వివరించడం ఎంతో గొప్ప విషయం. దేశంలో ఎప్పుడూ అందుబాటులో ఉన్న ముంబై, ఢిల్లీ టూరిజం ఆపరేటర్లందరూ కూడా సర్వీసులు ఇచ్చినా వారి భాష మన వారికి అర్థం కాదు, మన భాష వారికి అర్థం కాదు. ఇలా ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇలాంటి గ్యాప్ ఫిల్ చేసేందుకు మన తెలుగువారు స్థాపించిన 2 దశాబ్దాలుగా పర్యాటకులకు సేవలు అందిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పుడు విదేశీయానం చేసేందుకు తగిన ఏర్పాట్లతో మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతోంది. 6 రోజుల సింగపూర్ మలేషియా టూర్ ద్వారా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ మలేషియా రాజధాని కౌలాలంపూర్, పుత్రజయ, పెట్రోనస్ టవర్స్, బాటు గుహలు, కౌలాలంపూర్ నగరాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక సింగపూర్ లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను టూర్ లో పొందుపరిచింది. సింగపూర్ ఫ్లైయర్, యూనివర్సల్ స్టూడియోస్, సెంటోసియా ఐలాండ్, స్కైడెక్ వీక్షించేలా టూర్ నిర్వహిస్తోంది. బహుశా మీలో చాలా మంది దక్షిణాసియాలో ఉన్న మలేషియా గురించి ఎక్కువగా విని ఉండరు. పెట్రోనాస్ ట్విన్ టవర్స్ భూమి నుండి 452 మీటర్ల ఎత్తులో 88 అంతస్తుల భవనాన్ని వీక్షించడం తన్మయత్వాన్ని కలిగిస్తుంది. అలాగే పెట్రోనాస్ ట్విన్ టవర్లు అత్యంత ప్రసిద్ధి షాపింగ్ స్పాట్లలో ఒకటి. సింగపూర్ చక్కటి రోడ్లు, పచ్చటి పరిసరాలు ప్రపంచ దేశాలకు భిన్నమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. సింగపూర్ ఫ్లైయర్లో ఫెర్రీస్ వీల్పై ప్రయాణించడాన్ని తప్పకుండా ఆస్వాదించాల్సిందే. 540 అడుగుల ఎత్తులో ఆకాశానికి చేరుకున్నామా అన్న అనుభూతిని కలిగిస్తుంది. సింగపూర్ పర్యటనలో రిసార్ట్స్ వరల్డ్ సెంటోసా విలాసవంతమైన రిసార్ట్లకు చిరునామా. ఇక యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్లోని సెంటోసా ద్వీపంలో కనువిందు చేస్తాయి. అలాగే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని చెప్పుకోవడమే కానీ వాటిని తలదన్నేలా ఇది మనల్ని అబ్బురపరుస్తుంది. సింగపూర్ మలేషియా పర్యటనకు వెళ్లాలనుకునేవారు తక్షణం ఆర్వీ టూర్స్ ఆపరేటర్ను సంప్రదించండి. తెలుగు రాష్ట్రాల్లోని లక్షల మందిని దేశీయంగా అంతర్జాతీయ టూర్లకు తీసుకెళ్లిన ఆర్వీ ట్రావెలర్స్ ఇప్పుడు విదేశీయానం చేయాలనుకుంటున్న వారికి మన మాతృభాషలో టూర్ ప్రారంభం దగ్గర నుంచి ముగిసే వరకు ఆత్మీయ అనుభూతిని కలిగిస్తోంది. దేశంలో ఇతర ఆపరేటర్లు అందిస్తున్న టూర్ ప్యాకేజీల కంటే చౌకగా, క్వాలిటీగా అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం? సింగపూర్ వెళ్లాలనుకున్న వారు తక్షణం ఆర్వీ టూర్స్ ప్రతినిధులను కాంటాక్ట్ చేయండి. సింగపూర్ మలేషియా టూర్ వెళ్లాలనుకునే వారి కోసం సంస్థ ఎండి ఆర్వి రమణ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన చెప్పే విశేషాలేంటో విందాం. సో ఈరోజు మనము మన యాత్ర ప్రపంచంలో సింగపూర్ మలేషియా టూర్ గురించి అనేక విశేషాలను వినబోతున్నాము. అది కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆత్మీయ నేస్తం మేనేజింగ్ డైరెక్టర్ రమణ గారి మాటల్లోనే. సో అసలు ఈ ప్యాకేజెస్ అన్నీ ఎలా ఉండబోతున్నాయి, అసలు సింగపూర్ ట్రిప్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి, వెళ్ళి మనం అసలు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత సేఫ్గా ఇవన్నీ యాత్ర అంతా కంప్లీట్ చేసుకొని టూర్ మొత్తం ఇంటికి ఎంత సేఫ్గా చేరుకోవచ్చు, సో ఇవన్నీ కూడా వారి మాటల్లోనే విందాం. నమస్తే రమణ గారు. నమస్తే అండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని అనగానే ఆత్మీయ నేస్తం ఒక గట్టి నమ్మకం అందరికీ కూడాను. ఎందుకంటే వింటూ ఉంటాం మనం వెళ్ళి టూర్కి వెళ్ళి వచ్చిన వారి మాటల్లోనే. సో ఇలా చూసుకుంటూ ఉంటే ముఖ్యంగా అంటే ఏదైనా ఒక దూర ప్రాంతానికి వెళ్ళేటప్పుడు భాష గురించి కానివ్వండి, ఫుడ్ గురించి కానివ్వండి, ఇలా చాలా చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే సేఫ్గా వెళ్ళి రాగలమా లేదా అని మీరు చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. సింగిల్గా వెళ్ళి కూడా హ్యాపీగా తిరిగి రావచ్చు మా ఆర్వీ టూర్స్ ద్వారా వెళ్తే అని చెప్తూ ఉంటారు. సో ఈ విషయాన్ని తీసుకుంటే మనం సింగపూర్ని ముఖ్యంగా తీసుకుంటే అసలు ఈ సింగపూర్కి సంబంధించి సింగపూర్లో ఎలాంటి ప్రదేశాన్ని మనం చూడొచ్చు అంటారు? పర్యాటక రంగమే జీవన విధానంగా మలుచుకున్నటువంటి దేశాలలో సింగపూర్ అగ్రగామిగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి మనకు అనిపించదు. ఇవాళ పర్యాటక రంగానికి సరైనటువంటి నిర్వచనం, సరైనటువంటి పేరు ఏది అంటే సింగపూర్. ఎందుకంటే ప్రపంచం మొత్తం అమెరికన్స్ కానివ్వండి, యూరోపియన్స్ కానివ్వండి, ఆస్ట్రేలియన్స్ కానివ్వండి, చైనీస్ కానివ్వండి, ఇక భారతీయులకైతే చెప్పాల్సినటువంటి పనే లేదు. దేశంలో ఏ ప్రాంతానికి సంబంధించి తీసుకున్నా, ఏ కుటుంబమైనా మొదటిగా ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్ళాలి ఇంటర్నేషనల్ టూర్కు అంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ తెలిసేటువంటి పేరు సింగపూర్. ఆ సింగపూర్ ఇవాళ మనం చూస్తూ ఉంటాం. వాడుక పరిభాషలలో అనేక మంది అనేక రకాలుగా
సింగపూర్ని వాళ్ళకు అన్వయించుకుంటూ ఉంటారు. సింగపూర్లో డెవలప్ చేస్తాం, సింగపూర్లో చూపిస్తూ ఉంటాం అని చెప్పేసి చెప్తూ అసలు ఎందుకింత పేరు సింగపూర్ అన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఎందుకంత వాళ్ళు ఉచ్చరించడం జరుగుతూ ఉంది అంటే ప్రపంచంలోనే వేరే దేశం కూడా సాధ్యం కానీ నిజంగా ప్రపంచ పటం అలా పెట్టి చూస్తే మనకు సింగపూర్ ఎక్కడుందో కనిపించదు. కేవలం ఒక 40-50 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నటువంటి అతి చిన్న దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోటాను కోట్ల పర్యాటకులకు అందరికీ కూడా స్వర్గధామంగా ఉంటూ అసలు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకుంటే చాలు, ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు అని ప్రపంచానికి చూపించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి దేశం ఏదంటే సింగపూర్. అందుకే ఏ ఫ్యామిలీ తీసుకున్నా ఎటువంటి వాళ్ళైనా సరే మొదటిగా ఎక్కడ విజిట్ చేస్తారంటే సింగపూర్. ఎంతోమంది పర్యాటకులకి నిజంగా అదొక భూతల స్వర్గం అని మనం చెప్పచ్చు. ఎన్నో రకాలైనటువంటి అమ్యూజ్మెంట్స్ పార్క్స్, ఆధునిక టెక్నాలజీతో వర్తమాన కాలంలో నూతన టెక్నాలజీని ఉపయోగించుకుని ఒక పర్యాటకుని ఎలా విశేషంగా ఆకర్షించుకోవచ్చో మొదటిగా ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నటువంటి దేశం సింగపూర్. అందుకే పిల్లలతో వెళ్ళేటువంటి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి అమ్యూజ్మెంట్స్ పార్క్స్, అక్కడ ఉన్నటువంటి క్రూజ్లు, అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల కట్టడాలు, వివిధ రకాలైనటువంటి నిర్మాణాలు, ఇవన్నీ కూడా వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా అనేక రకాలుగా ఆకర్షిస్తూ ఉన్నాయి. అందుకే ఇవాళ దేశంలో కాదు కదా, ప్రపంచంలో ఏ దేశాన్ని అడిగినా సరే ప్రతిరోజు కూడా 1,00,000 నుంచి 1,50,000 మంది పర్యాటకులు ఇన్కమింగ్ తీసుకునేటువంటి ఒకే ఒక్క దేశం సింగపూర్. అందుకే యూరప్ తర్వాత సింగపూర్ దేశానికి సంబంధించి వీసా రావడం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సింగపూర్ వీసా వస్తుందా లేదా, అందుకే సింగపూర్ ఎంబసీ వాళ్ళు కూడా వచ్చేటువంటి పర్యాటకుల యొక్క సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకూడదు. వచ్చేటువంటి లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నటువంటి పర్యాటకుల్లో ఎలాంటి వారు ఉంటారో, ఎవరు వస్తున్నారో తెలుసుకోవాలన్నటువంటి ఆలోచనతో వీసా సౌకర్యాలను కూడా కొన్ని స్ట్రిక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా డాక్యుమెంటేషన్ కంపల్సరీ, పాస్పోర్ట్ ఎంబసీకి పంపించాలి, అండ్ పాస్పోర్ట్లు కూడా హిస్టరీ కూడా పూర్తిగా తెలిసి ఉండాలి. ఇలా అన్నీ కలిసి ఉండి నిజమైనటువంటి విజిటర్స్, నిజమైనటువంటి పర్యాటకుడు అని సింగపూర్ ప్రభుత్వం భావిస్తేనే మనకు వీసా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక హైదరాబాద్ నుంచి ప్రతినిత్యం కూడా 400 మంది, అదేవిధంగా విశాఖపట్నం నుంచి కూడా మనకు సింగపూర్కి డైరెక్ట్ విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ఇంటర్నేషనల్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నటువంటి ప్రతి ఎయిర్పోర్ట్ నుంచి 2 లేదా 3 విమాన సర్వీసులు సింగపూర్కి ప్రతిరోజు నడుస్తూ ఉన్నాయి. అంటే వచ్చే నవంబర్ 1వ తారీఖు నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి సింగపూర్కి కేవలం 4 గంటల వ్యవధిలో డైరెక్ట్ విమాన సర్వీసులను కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉన్నాం, తీసుకురావడం జరుగుతూ ఉంది. కాబట్టి సింగపూర్ అన్నటువంటి ఒక పేరులోనే పర్యాటక రంగానికి సంబంధించినటువంటి ఒక వైబ్రేషన్ మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆలోచన ఒక్కసారి సింగపూర్ పోయేసి వద్దాం ఫ్యామిలీతో అన్నటువంటి ఆలోచన విధానం ప్రతి ఒక్కరిలో వస్తూ ఉంది. అంటే అక్కడ దిగితే చాలు అసలు ఎంత అద్భుతమైనటువంటి ప్రగతి, ఎయిర్పోర్ట్ మొదలుకుంటే వెళ్ళేటువంటి మార్గం పొడవునా హోటల్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అండ్ ముఖ్యంగా ఇండియాకి సంబంధించి తీసుకుంటే కొన్ని లక్షల మంది తమిళీలు, తెలుగువారు, ఇండియన్స్ నివసిస్తూ ఉన్నటువంటి ప్రాంతం సింగపూర్. అందుకే సింగపూర్ వెళ్ళేటువంటి ప్రతి పర్యాటకుడు కూడా చాలా ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేస్తాడు. తక్కువ బడ్జెట్స్లో ఎక్కువ ఫెసిలిటీస్ కల్పిస్తూ మలేషియా పర్యాటక రంగం కూడా విశేషంగా పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. అక్కడ కూడా అనేక రకాలైనటువంటి హిల్ స్టేషన్స్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి బీచెస్ ఉన్నాయి. వాటితో పాటు సింగపూర్లో ఏ విధమైనటువంటి అమ్యూజ్మెంట్స్ పార్క్స్ ఉన్నాయో అటువంటి అమ్యూజ్మెంట్స్ పార్క్స్ కూడా డెవలప్ చేసి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి దేశం మలేషియా. అందుకే ప్రతి ఒక్క పర్యాటకుడికి కూడా సింగపూర్ అని గుర్తొస్తేనే ఓన్లీ సింగపూర్కు పోయి పర్యాటకుడు వాపస్ రాడు. సింగపూర్తో పాటు తప్పనిసరిగా మలేషియా దేశాన్ని కూడా విజిట్ చేసుకుంటారు. ఇవి రెండు కూడా ఒక మంచి కొలాబరేషన్తో పర్యాటకులకి విశేషమైనటువంటి సర్వీసులను అందించడం జరుగుతూ ఉంటుంది. రెండు ప్రాంతాల్లో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. పైగా అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలు. ఒకసారి పర్యాటకుడు పోయి విజిట్ చేసి వచ్చాడు అంటే తన యొక్క మదిలో జీవితాంతం కూడా గుర్తుంచుకునేటువంటి మధురానుభూతులు కలిగేటువంటి ఎన్నో ప్రదేశాలు మలేషియాలో కూడా ఉన్నాయి. జెంటింగ్ ఐలాండ్ కానివ్వండి, ట్విన్ టవర్స్ కానివ్వండి, కేఎల్ టవర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి హిందూ దేవాలయం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, బాతు కేవ్స్లో ఉన్నటువంటి దేవాలయం, ఆ దేవాలయం కానివ్వండి, బర్డ్స్ పార్క్ కానివ్వండి, మలేషియా సిటీ టూర్ కానివ్వండి, పేరుకు మలేషియా ముస్లిం కంట్రీ అయినా కూడా ప్రతి ఒక్కరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ దాదాపు 18% ప్రజలు మలేషియాలో మన
ఇండియన్స్ ఉన్నారు అంటే మనం చెప్పుకోవచ్చు మలేషియా ఎంతటి ప్రాధాన్యత ఇస్తూ ఉందో అదర్ కంట్రీస్ వారికి కూడా. పైగా వీసా కూడా ఆన్లైన్లోనే మనకు అందుబాటులో 2 నుంచి 3 రోజుల కాలం వ్యవధిలోనే మలేషియా వీసా తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి సింగపూర్, మలేషియా ఈ రెండింటికి కూడా కంబైన్డ్ ప్యాకేజీని ఏర్పాటు చేసుకొని పర్యాటకులు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ కూడా గత కొద్ది సంవత్సరాలుగా కాదు ఎన్నో సంవత్సరాల నుండి సింగపూర్, మలేషియా ఈ రెండింటినీ కూడా కలుపుతూ చాలా తక్కువ ధరలకి ప్యాకేజీలు కల్పిస్తూ ఉంది. ఇవాళ చాలామంది రేపు అక్టోబర్లో హాలిడేస్ వస్తూ ఉన్నాయి, నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ, నవంబర్లో దీపావళి పర్వదినం వస్తూ ఉంది, అదేవిధంగా డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ వస్తూ ఉన్నాయి, జనవరిలో సంక్రాంతి హాలిడేస్ వస్తూ ఉన్నాయి. ఇలా ప్రతి హాలిడేస్లో కూడా వెళ్ళాలని ప్లాన్ చేసుకొని ఒకసారి ఆండ్రాయిడ్ మొబైల్ ఓపెన్ చేసి చూస్తే విమాన టికెట్స్ మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చేటువంటి పరిస్థితి. అరే ఇంత బడ్జెట్ అవుతూ ఉంది, ఓన్లీ ఫ్లైట్ టికెట్స్కే మనం ఇంత రేట్స్ పెడితే మరి మిగతా వాటికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి పర్యాటకుడు తన యొక్క ప్రణాళికని వాయిదా వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నటువంటి తరుణంలో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సింగపూర్ మలేషియా విత్ క్రూజ్, ఓన్లీ సింగపూర్ అండ్ క్రూజ్ ఇలా అనేక రకాల ప్యాకేజీలని 8-9 నెలల కాలం ముందుగానే ఫ్లైట్ టికెట్స్, క్రూజ్ టికెట్స్, అదేవిధంగా అక్కడ అకామిడేషన్స్, ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ కూడా బ్లాక్ చేసి పర్యాటకులు కోరుకున్నటువంటి విధంగా తమ యొక్క బడ్జెట్స్కి అనుగుణంగా చాలా తక్కువ ధరలకే మార్కెట్లో ఎక్కడ దొరికేటువంటి పరిస్థితి లేదు, దొరికేటువంటి అవకాశం కూడా లేదు. ఆ విధంగా ఆర్వీ ట్రావెల్స్ సంస్థ సింగపూర్, మలేషియాకు టూర్స్ను ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటూ అనునిత్యం దాదాపుగా ప్రతి 15 రోజులకి ఒక టూర్ అనేది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో అందుబాటులో ఉంది. విజయవాడ, విశాఖపట్నం, ఖమ్మం, హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్వీ ట్రావెల్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సింగపూర్, మలేషియాకి సంబంధించి కస్టమర్స్కి అందరికీ అనేక రకాల ప్యాకేజీలు తెలియజేస్తూ బుకింగ్స్ చేసుకుంటూ ప్రతి 15 రోజులకి ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్ ద్వారా సింగపూర్ తీసుకువెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సింగపూర్, మలేషియా అంటే మొదటి స్థానంలో ఆర్వీ ట్రావెల్స్ ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి మనకు కనిపించదు. సింగపూర్కి వీసా దొరకాలి అని అంటే కొంచెం కష్టతరంగానే ఉంటుంది అని. సో ఇలా వీసా లేని వారికి, అలాగే కొత్తగా వెళ్ళాలనుకునే వారికి మీరు ఏమైనా అలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారంటే వీసా మీరే చేయించడం కానీ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఇస్తున్నారు? ఆర్వీ ట్రావెల్స్కి ఒక మంచి పేరుందండి. ఏంటంటే జస్ట్ ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటుంది మాకు ఆర్వీ ట్రావెల్స్ అన్నటువంటిది. ఒక ఫోన్ చేస్తే చాలు ఆర్వీ ట్రావెల్స్ పర్యాటకుడికి వెళ్ళేటువంటి వ్యక్తికి అవసరమైనటువంటి అన్ని విషయాలు కూడా. ఎందుకంటే మీరు వీసా చేసుకుంటండి, మేము టికెట్స్ ఇస్తాం, లేదా మేము టికెట్స్ ఇస్తాం, మీరు ఇంకోటి చూసుకో, ఇటువంటి ఏర్పాట్లు ఆర్వీ ట్రావెల్స్ చేయదు. ఆర్వీ ట్రావెల్స్ కంబైన్డ్గా ఒక ప్యాకేజీని ఇస్తుంది. ఆ ప్యాకేజీలో అన్ని ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, విమాన టికెట్స్ ఉంటాయి, వీసా ఇంక్లూడ్ అయి ఉంటుంది, అదేవిధంగా అక్కడ ఫుడ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. వీటన్నిటికీ కూడా కాకుండా ఒక టూర్ మేనేజర్ని కూడా కోఆర్డినేషన్ తీసుకుని వెళ్తూ ప్రతి ఒక్కరికి తక్కువ బడ్జెట్స్లో ఏర్పాటు చేయడం ఆర్వీ ట్రావెల్స్. పర్యాటకుడికి ఒక ఓపెన్ ఛాలెంజ్ ఎప్పుడైనా సరే ఆర్వీ ట్రావెల్స్ ఒక ప్యాకేజ్ ఇస్తూ ఉంది అంటే బ్యాంకాక్ సంబంధించి తీసేసుకుంటే మిగతా అన్ని ప్యాకేజీలలో కూడా సింగిల్ రూపీ కూడా అడిషనల్గా వసూలు చేయడం అనేది ఆర్వీ ట్రావెల్స్లో జరగదు. అక్కడ ఎటువంటి అట్రాక్షన్స్ ఉన్నాయో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సింగపూర్ తీసుకుంటే యూనివర్సల్ స్టూడియో, సెంటోసా, బర్డ్స్ పార్క్, నైట్ సఫారీ, మెరీనా బే, గార్డెన్ బే ద బే. మలేషియా తీసుకుంటే బాతు కేవ్స్, జెంటింగ్ ఐలాండ్, తర్వాత ట్విన్ టవర్స్. వీటన్నిటికీ కూడా తప్పనిసరిగా మనము ఎంట్రీ టికెట్స్ రూపంలోనో ఇతరత్ర రూపంలోనో మనం వాటికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. చాలా సంస్థలు ఏం చేస్తాయంటే వాటిని చూపించేటువంటి అవకాశం ఇస్తాం, కానీ అక్కడికి పోయిన తర్వాత టికెట్ మీరే తీసుకోవాలి, ఎంట్రీ టికెట్స్ మీరే తీసుకోవాలి అన్నటువంటి పరిస్థితుల్లో పర్యాటకుడికి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జోబులకు చిల్లులు పడేటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నాయి. కానీ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి టికెట్ ముందుగానే కొనుగోలు చేసి, దుబాయ్ వెళ్తే బుర్జ్ ఖలీఫా టికెట్స్ అందుబాటులో ఉంటాయి, ఫ్యూచర్ మ్యూజియం టికెట్స్ అందుబాటులో ఉంటాయి, డిజర్ట్ సఫారీకి సంబంధించి అందుబాటులో ఉంటుంది. ఇలా ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏ అట్రాక్షన్స్ అయితే పర్యాటకుడు చూడాలని ఇంత దూరం నుంచి వెళ్తూ ఉన్నాడో వాటన్నిటినీ కూడా ప్యాకేజీలో ఉంచుతూ, అందుకే ఆర్వీ ట్రావెల్స్కి వచ్చేటువంటి ప్రతి పర్యాటకుడు ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా మాతో కలిసినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం ఒకటే, మీరు ఏ విషయం అయితే చెప్తూ ఉన్నారో దానికి అనుగుణంగా ఆర్వీ ట్రావెల్స్ నడుస్తూ ఉంది. మేము సింగపూర్ వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, మలేషియా వెళ్ళినా, ఇతర ఏ డొమెస్టిక్ టూర్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ₹1 మా దగ్గర నుంచి అడిషనల్గా మీ స్టాఫ్ ఎక్కడ కూడా తీసుకోలేదు
అదే మాకు ఎక్స్పీరియన్స్ ప్రీవియస్గా ఇతర కంపెనీలతో ఉంది, అక్కడికి వెళ్తే ఎంట్రీ టికెట్స్ మేమే తీసుకోవాలి, కొన్ని సందర్భాల్లో ట్రాన్స్పోర్టేషన్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని టూర్స్ని ఆప్షనల్ అన్నటువంటి ఒక పేరు వాడుతూ లేదా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అన్నటువంటి ఒక పదాన్ని వాడుతూ అడిషనల్గా మన నుంచి మళ్ళీ డబ్బులు వసూలు చేశారు అన్నటువంటి పేరు బయట కనిపిస్తూ ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మీకు ఎప్పుడు కూడా కనిపించదు. ప్రతి అంశాన్ని ప్యాకేజీలో భాగంగా తీసుకురావడమే ఆర్వీ ట్రావెల్స్ సంస్థ తీస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. సో ముఖ్యంగా మనం ఆర్వీ టూర్స్లో తీసుకుంటే రాబోయే సీజన్స్లోని ఎలాంటి ఇంటర్నేషనల్ టూర్స్ అందుబాటులో ఉన్నాయంటారు? సాధారణంగా వింటర్ టైం ఇండియాలో నడుస్తూ ఉందంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 6 నెలల కాలం పాటు ఇంటర్నేషనల్ టూర్స్కి ఒక ప్రత్యేకమైనటువంటి సీజన్గా మనం చెప్పొచ్చు. ఎందుకంటే సమ్మర్లో మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు సింగపూర్ కానీ, మలేషియా కానీ, దుబాయ్ కానీ, మాల్దీవ్స్ కానీ, కంబోడియా కానీ, వియత్నాం కానీ, శ్రీలంక కానీ, యూరప్ కానీ, అదేవిధంగా ఇటలీ కానీ, తర్వాత యూరోప్లో కూడా గ్రీసు, ఏథెన్స్, స్పెయిన్, పోర్చుగల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే ప్రపంచంలోనే ఏ పర్యాటక ప్రదేశాలు చూడాలి అని చెప్పేసి పర్యాటకుని యొక్క మనసు కలవరిస్తూ ఉంటుందో, ఆలోచిస్తూ ఉంటుందో వాటన్నిటినీ కూడా ప్యాకేజీల రూపంలో, స్థిరమైనటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో తెలుగు ప్రయాణికులు, ముఖ్యంగా తెలుగు మాట్లాడేటువంటి ప్రజలందరినీ కూడా మమేక్యం చేస్తూ ఒక కుటుంబంలో, ఒక వసుదైక కుటుంబంలో ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్ళి అక్కడ అందరినీ కూడా అన్ని ప్రదేశాలు సందర్శింపజేసుకొని వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. సింగపూర్, మలేషియా చూసినటువంటి వాళ్ళకి దుబాయ్ అందుబాటులో ఉంది, దుబాయ్ చూసినటువంటి వాళ్ళకి యూరోప్ అందుబాటులో ఉంది, యూరోప్ చూసిన వాళ్ళకి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అందుబాటులో ఉంది. ఇవన్నీ చూసినటువంటి వాళ్ళకందరికీ కూడా స్పెయిన్, పోర్చుగల్, గ్రీస్, ఏథెన్స్, బుడాపెస్ట్, వియన్నా ఇలాంటి ఎన్నో ప్రాంతాలని మనము అందుబాటులో తీసుకొని వస్తున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో కజకిస్తాన్, అల్మటీ, బాకు తదితర ప్రాంతాలు కూడా ప్రత్యేకమైన ఫిక్స్డ్ డిపాజిట్స్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి పర్యాటకుడు ఒకసారి మార్కెట్లో ఎటువంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి, ఏం రేట్స్ దొరుకుతూ ఉన్నాయి, ఆర్వీ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి, ఆ ప్యాకేజెస్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇంక్లూజన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, వీటి యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉంది, వీటన్నిటి కూడా కంపేర్ చేసుకొని ఆర్వీ ట్రావెల్స్ కంఫర్టబుల్గా మీకు ఉంది అంటే మాత్రం మీరు ఆర్వీ ట్రావెల్స్లో ట్రావెల్ చేయండి. ప్రతి అంశంలో కూడా 100కు 100% రిజల్ట్ ఇచ్చేటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఘంటాపదంగా మీకు నేను చెప్పగలను. తెలుగు ప్రజలు చూసుకుంటే చాలామంది చాలా ఇంటర్నేషనల్ టూరిస్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి. అయితే వాళ్ళని అప్రోచ్ అయ్యేటప్పుడు చాలామంది ఇచ్చే ప్యాకేజెస్లో వీటిల్లో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఫస్ట్ ఓకే కమిట్ అయిపోతారు, సో వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటితో కంపేర్ చేసుకుంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో కంపేర్ చేస్తే మీరు ఇచ్చే ద బెస్ట్ ఫెసిలిటీస్ ఇంకేమున్నాయి అంటారు? అంటే ఎంత హోప్ఫుల్గా మీతో రావచ్చు అంటారు? చాలా రకాల కంప్లైంట్స్ అండి చూస్తూ ఉంటాము. ఎందుకంటే కొంతమంది ఫారెక్స్లో చేంజెస్ వచ్చాయి, మేము మాట్లాడినప్పుడు రేటు ఒకలా ఉంది, ఇప్పుడు ఫారెక్స్ 85-86కి వెళ్ళిపోయింది కాబట్టి మీ రేట్స్లో తేడా వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, విమాన రేట్స్ మారిపోయాయి, వాటిలో తేడా. నెంబర్ 3, అట్రాక్షన్ సెంటరీస్ మీరే పెట్టుకోవాలి. నెంబర్ 4, ఆప్షనల్ టూర్స్ ఇవి, ఈ టూర్ మాకు ప్యాకేజ్లో లేదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి దాని ఎంట్రీ టికెట్స్ మీరే పెట్టుకోవాలి. ఇలా ఏదో ఒక ఆబ్లిగేషన్స్, ముందేమో తక్కువ రేట్స్కి ప్యాకేజ్ ఇస్తున్నామని ఒక పబ్లిసిటీ చేసుకొని ప్రయాణికులు బుకింగ్ చేసుకున్న తర్వాత వివిధ రకాలైనటువంటి ఆబ్లిగేషన్స్తో వాళ్ళందరినీ కూడా అసలు టూర్కి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే మాకు నరకం చూపిస్తూ ఉన్నారు అన్నటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు చాలామంది. మనం పేరు చెప్పడానికి అవకాశం లేదు, ఎంతోమందికి ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళ నిజ జీవితంలో కూడా తెలిసి ఉంటుంది. కానీ ఆర్వీ ట్రావెల్స్ అటువంటి పని ఎప్పుడు కూడా చేయదు. సంస్థ అధినేతగా నేను మీకు ఇస్తున్నటువంటి మాట ఒకటి, ఎప్పుడు కూడా ప్రతి తెలుగు పర్యాటకుడికి ప్రపంచాన్ని పరిచయం చేయాలి అన్నటువంటి ఆకాంక్షతో ఏర్పాటైనటువంటి సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ. తెలుగు వారందరూ కూడా సగర్వంగా ఏ టూర్ వెళ్ళాలనుకున్నా, ఎటువంటి సందర్భమైనా, ఏ సిచ్యువేషన్ అయినా సరే, ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు ఆర్వీ ట్రావెల్స్ ఉంది అని సగర్వంగా చెప్పుకునే విధంగా ఆర్వీ ట్రావెల్స్ గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. దానికి అనుగుణమైనటువంటి రిజల్ట్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రగామి సంస్థగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా 4 యాత్రికులు మొదలుకొని 40 మంది వరకు ఎవరికైనా సరే చక్కటి ఏర్పాట్లతో, చక్కటి వసతులతో ప్యాకేజీలు కల్పించడం జరుగుతూ ఉంది. పైగా ఏది చేస్తామో ఒక సంవత్సరం ముందుగానే జనవరి 2వ తారీఖునే ఒక క్యాలెండర్ని రిలీజ్ చేసి మళ్ళా డిసెంబర్ 31 వరకు అంటే 365 రోజుల కాలం పాటు మార్కెట్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నా
రేట్స్లో వ్యత్యాసం లేకుండా ఒకే విధమైనటువంటి రేట్ కార్డ్తో ప్రయాణం చేసేటువంటి ఏకైక సంస్థ ఆర్వి ట్రావెల్స్. అంటే ప్రతి వ్యక్తికి, సామాన్యమైన వారికి కావండి, మధ్యతరగతి వాళ్ళకి కానివ్వండి, ఉన్నతమైనటువంటి వారికి కానివ్వండి, ఎవరికైనా సరే వాళ్ళ బడ్జెట్ అనేది క్లియర్గా తెలిసిపోతుంది ఆర్వి ట్రావెల్స్. ఆర్వి సంస్థకి ప్యాకేజీలు కొత్త కాదు. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఇతర ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, కానీ పర్యాటకుడికి మాత్రం ఏ ప్రాంతానికి వెళ్ళినా అది కొత్తగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క పర్యాటకుడికి కూడా 100% జస్టిస్ జరగాలన్నదే ఆర్వి ట్రావెల్స్ సంస్థ యొక్క లక్ష్యం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మలేషియా ఈ ట్రిప్ వెళ్ళాలనుకునే వారికి, సింగపూర్ వెళ్ళాలనుకునే వారికి మీరిచ్చే ముఖ్యమైన సలహా ఏంటి? ఎందుకంటే ముందుగా మనం అంతా డిస్కస్ చేస్తూ వస్తూనే ఉన్నాం. సో ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఏంటి అన్నది, యాక్సెస్ మనీ గురించి కానివ్వండి, ఫుడ్ గురించి కానివ్వండి, అన్నీ కూడాను. సో బెస్ట్గా మీరు ఏం సలహా చెప్తారు మీ దగ్గరకు వచ్చే తెలుగు ప్రజలకు? నేను ఒకటే చెప్తున్నా, తెలుగు ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల నుంచి మంచి సౌకర్యాలతో సింగపూర్, మలేషియా ప్రతి ఒక్కరి యొక్క డ్రీమ్ టూర్ అది. మిడిల్ క్లాస్ వాడిని కానీ, సాధారణమైనటువంటి వ్యక్తికి కానీ, అందరికీ కూడా ఒక డ్రీమ్ టూర్. అటువంటి డ్రీమ్ టూర్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆర్వి ట్రావెల్స్ తక్కువ బడ్జెట్స్లో ప్యాకేజీలు కల్పిస్తూ ఉంది. పైగా వీసా తదితర ఏ టెన్షన్స్ కూడా మీకు అక్కర్లేదు. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేస్తే ఆర్వి ట్రావెల్స్కి సంబంధించిన సిబ్బంది మీకు అవసరమైనటువంటి ప్యాకేజెస్ సదాసిద్ధంగా ఉంటారు. పైగా ప్రతి నెల 15 రోజులకు ఒకసారి స్థిరమైనటువంటి డేట్తో, స్థిరమైనటువంటి రేట్స్తో ప్యాకేజీ ఇవ్వడం ఆర్వి ట్రావెల్స్కి సాధ్యమవుతూ ఉంది. కాబట్టి మీరు వెళ్ళాలనుకున్నటువంటి మీ యొక్క కోరికని ఫుల్ఫిల్ చేయడానికి ఆర్వి ట్రావెల్స్ సిద్ధంగా ఉంది. ఎక్కడా సందేహించాల్సిన పరిస్థితి లేదు. ప్రతి విషయంలో కూడా ముందస్తుగా ఉండి ఏర్పాట్లు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా 100కు 100% ఆర్వి ట్రావెల్స్ సర్వీస్ను ప్రొవైడ్ చేస్తుందని చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈ సీజన్లో, ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి మాసాలలో సింగపూర్, మలేషియా టూర్ వెళ్ళాలి అనుకుంటే ఒక ఫోన్ కాల్ మీరు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి చేస్తే మీకు అవసరమైనటువంటి ఈ టూర్ మాత్రమే కాకుండా అన్ని రకాల ఇంటర్నేషనల్ టూర్స్ని కూడా అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్తో ఆర్వి ట్రావెల్స్ సిబ్బంది సిద్ధంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సో అంటే చాలామంది పెద్దవారు వస్తూ ఉంటారు, అలాగే చిన్నపిల్లలతో, ఫ్యామిలీస్తో కూడా వస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఏదైనా వచ్చినట్లయితే వారికి ఎట్లాంటి సౌకర్యం కల్పిస్తుంది మీ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్? ఎందుకంటే బయటికి వెళ్ళామని అంటే ముఖ్యంగా హెల్త్ గురించి కూడా ఎక్కువ కాన్షియస్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి మీరు ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? దీంట్లో కూడా వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అన్నటువంటి ఆలోచనతోని ఒక వ్యక్తిని వాళ్ళకి తోడుగా పంపిస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరూ ఆర్వి ట్రావెల్స్ని మా కుటుంబ సంస్థగా భావిస్తూ ప్రతి ఒక్కరు ఎందుకు ఇంత ఆర్వి ట్రావెల్స్ని చెప్తూ ఉన్నారు అంటే, మీరు వెళ్ళండి, అక్కడ మా పర్సన్ వచ్చి మీకు పికప్ చేసుకుంటారు, నేమ్ ప్లేట్ పెట్టుకుంటారు, నేమ్ బోర్డ్ పట్టుకుంటారు. అంటే ఎవడొస్తారు? చైనా వాడు వస్తాడా, మలేషియా వాడు వస్తాడా, సింగపూర్ వాడు వస్తాడా, లేకపోతే ఇంకొకరు వస్తారా? వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎలా వెళ్ళాలి? ఫస్ట్ టైం ఒక కంట్రీకి వెళ్తూ ఉంటే ఆ కంట్రీలో ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, ఎగ్జిట్ ఎలా ఉంటుంది, అక్కడ వెహికల్స్ ఏంటి, వెళ్ళిన తర్వాత ఎక్కడికి పోవాలి, ఏ టైంలో రెడీ కావాలి, ఏ టైంలో ఏ ప్రదేశం చూడాలి, ఆ చూసేటప్పుడు ఎక్కడ ఇంపార్టెన్సెస్ ఉన్నాయి, ఇలా ఎన్ని రకాల సమస్యలు, ఎన్ని రకాల ఆలోచనలు మైండ్ని డిస్టర్బ్ చేస్తాయో మనకందరికీ తెలిసిందే. అటువంటివి ఏవి రాకుండా శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే 3 గంటల ముందుగా ఒక ప్లకార్డ్ పట్టుకొని ఆర్వి ట్రావెల్స్ సిబ్బంది కూర్చో ఉంటాడు. వీసా ఇస్తాడు, టికెటింగ్ ఇస్తాడు, మీతో కలిసి ట్రావెల్ చేస్తాడు. మిమ్మల్ని ఎలా తీసుకువెళ్ళాలో అలా తీసుకువెళ్తూ ఒక రథసారథిగా మీతో పాటు ఉంటూ మీరు చూడవలసిన అన్ని ప్రదేశాలని పేరున చూపించి ప్రతినిత్యం మీకు అవసరమైనటువంటి భోజన సదుపాయాలు, ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్స్ లాంటివి చూయించుకుంటూ ప్రతి ప్రాంతంలో కూడా ఏవైతే మనం చూడాలనో వాటన్నిటిని కూడా చూయించుకొని మళ్ళీ శంషాబాద్ పార్కింగ్ ప్లేస్లో డ్రాప్ చేసేంత వరకు ఆర్వి ట్రావెల్స్ సిబ్బంది అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఇవాళ 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు వృద్ధులు కూడా సింగిల్గా ఆర్వి ట్రావెల్స్లో అనునిత్యం ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామందికి ట్రావెల్ చేయడం అనేది ఒక హాబీ. మనం చెప్పుకుంటుంటాం చాలా సందర్భాల్లో, భారతీయ రక్తంలోనే ట్రావెలింగ్ అనేది ఒక ఇమిడి ఉంటుంది, ఒక భాగంగా అయిపోయి ఉంటుంది. అందుకే ఒకసారి సింగపూర్ పోయి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఖాళీగా ఉంటారంటే మళ్ళీ దుబాయ్ ప్లాన్ చేస్తూ ఉంటారు, మళ్ళీ కాంబోడియా ప్లాన్ చేస్తూ ఉంటారు. తప్పులేదు, ఎందుకంటే మనిషి సంచార జీవి. ఆ పర్యాటక చేయడము, విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవడము, ఇతర ప్రాంతాల సంస్కృతిని అవగాహన చేసుకోవడము, ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల జీవన విధానాలను తెలుసుకోవడం అనేది ఒక జిజ్ఞాసగా ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి ఏది కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడానికే ఆర్వి ట్రావెల్స్ సిబ్బంది కూడా, ఎందుకంటే ఒక సిబ్బందిని పెడితే విమాన టికెట్స్ కంపల్సరీ, సిబ్బందికి వీసా కంపల్సరీ, ఇలా మాకు కూడా ఖర్చు వస్తుంది. కానీ ఖర్చుకు వెనకాడకుండా సిబ్బందిని ఆర్వి ట్రావెల్స్
కస్టమర్స్తో పాటు పంపించడం జరుగుతుంది కాబట్టి ఎవరికి అటువంటి అసౌకర్యం అనేది రాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. సో సింగపూర్ మలేషియా ట్రిప్ వేయాలనుకునేవారు ఖచ్చితంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ యొక్క నెంబర్స్ ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే అవుతూ ఉన్నాయి. సో మీకు ఈ ట్రిప్ వేయాలి, సింగపూర్ చూడడమే మీ డ్రీమ్ అని అనుకుంటే ఖచ్చితంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కాంటాక్ట్ చేయండి, మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోండి.